ఈరోజు దేశమే చాలా ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఒక క్రైమ్ సస్పెన్స్ అంశం గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. చాలా సవివరంగా కొన్ని ఏళ్ల చరిత్రకు సంబంధించినటువంటి అంశం దగ్గర చాలా కీలకమైనటువంటి విస్తుపోయే విషయాలు వెళ్ళో చూస్తున్నాయి. అవన్నీ కూడా చాలా వివరంగా మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తా. బిఫోర్ దాట్ మీరు దయచేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, ఈ వీడియో నలుగురికి షేర్ చేయండి, చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. బికాస్ ఈ వీడియో ఏ క్షణమైనా డిలీట్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను చెప్పేది ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటా, ధర్మస్థలి ఆలయం గురించి. 800 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ధర్మస్థలి ఆలయంలో ఇప్పుడు 15 రోజులుగా ఒక చర్చ మొదలైంది. భారతదేశ వ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక పుణ్యక్షేత్రం, శివుడే అక్కడ మంజునాథ స్వామి రూపంలో వెలుస్తూ అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు. చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఒక పుణ్యక్షేత్రం ఇప్పుడు 15 రోజులుగా వార్తను నిలుస్తోంది. చాలా విస్తుపోయే విషయాలు, ఎవరు ఊహించని సంఘటనలు, ఎక్కడ ఆధారం దొరకకుండా చేసినటువంటి సంఘటనలు, ఎక్కడ కూడా ఎవరు అంతు చిక్కినటువంటి అంశాలే ఇక్కడ బయటపడుతూ ఉన్నాయి. బిఫోర్ ఐ కంటిన్యూ, ఒక్కసారి ధర్మస్థలి ఆలయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే 800 ఏళ్ల క్రితం నాటి ఒక పవిత్ర క్షేత్రం ధర్మస్థలిగా అవతరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ మంజునాథ స్వామి రూపంలో శివుడు అక్కడ కొలువై ఉండి అక్కడి ప్రజలకి దర్శనమిస్తూ ఉన్నాడు. అట్ ది సేమ్ టైం పూజలు అందుకుంటూ ఉన్నాడు. 7వ తరంకి సంబంధించినటువంటి ఆ హెగ్డేల కుటుంబం ఇంకా అక్కడ ధర్మాధికారులుగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ విషయం మనం మరింతగా మాట్లాడుకునే ముందు అక్కడ ఎందుకు ఎటువంటి చర్చ జరుగుతుందంటే కనుక ఇప్పుడు 15 రోజులుగా చర్చకు ఒకటే కారణం, వందలాది మంది అమ్మాయిలని, మైనర్ అమ్మాయిలని, మహిళల్ని చాలా దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి ఆ నేత్రావతి నదిలో వదిలేసి వారి మృతదేహాలు బయటపడగానే పూడ్చివేయడమా లేదా కాల్చేయడమా, చాలా దారుణాతి దారుణంగా అక్కడ మహిళలకి ఎదురైనటువంటి పరిస్థితిగా తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ అంశం బయటికి వచ్చిందనంటే అక్కడ పనిచేసిన ఒక పారిశుద్ధ కార్మికుడు ఈ అంశాన్ని బట్టబయలు చేశాడు. 1998 నుంచి 2014 వరకు ఆలయ పరిసరాల్లోనే పారిశుద్ధ కార్మికుడిగా పనిచేశాడు ఒక వ్యక్తి. అయితే ఆ వ్యక్తి 2014 తర్వాత ఆలయంలో పనిచేయడం ఆపేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనని గిల్టీ అంటే తనను పాశ్చాత్తాపంగా పడే విధంగా చేస్తోంది. అట్ ది సేమ్ టైం నేను ఈ అంశం గురించి చింతిస్తున్నాను. ఇప్పటికైనా నేను ఈ అంశాన్ని బయట పెట్టకపోతే అసలు నాకు జీవితమే లేదు అన్నట్టుగా ఆయన ఇప్పుడు బయట పెట్టినట్టు తెలుస్తోంది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, వందలాది మంది మహిళల్ని, అత్యాచారానికి గురైనటువంటి ఆ మహిళల్ని, దాడి చేయబడ్డటువంటి ఒంటిపై గాయాలతోటువంటి ఆ మహిళల్ని, మైనర్ అమ్మాయిలని, విద్యార్థులని నేను నా చేత్తో పూర్తి చేశాను. నేను పూర్తి చేయకపోతే, నేను వారిని తగలబెట్టకపోతే, ఆ మృతదేహాలని పూర్తిగా కొలాప్స్ చేయకపోతే, ఆధారాలను ధ్వంసం చేయకపోతే నన్ను సైతం పాతి పెడతానని చెప్పి బెదిరించారు. అందుకే నేను ఈ పని చేయాల్సి వచ్చింది. ఆయన చెప్పిన మాటలు ఒక్కోటి నిజంగా ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. నిజంగా ఆ మాటలు వింటుంటే రక్తం మరుగుతోంది, కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ విజువల్స్ లో కనిపించేటువంటి పూర్తిగా నల్ల దుస్తులు ధరించినటువంటి వ్యక్తి ఆయనే అక్కడ 2014 వరకు పారిశుద్ధ కార్మికుడిగా పనిచేసిన వ్యక్తి. సో ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, చాలా మంది మహిళల యొక్క మృతదేహాలు రాత్రికి రాత్రే నేత్రావతి నదిలో కొట్టుకు వచ్చేవి. ఆ మృతదేహాలను బయట తీసేవాడిని, నన్ను బలవంతంగా తీయించేవారు, వాటిని పూడ్చేవాడిని, వాటిని పెట్రోల్ డీజిల్ పోసి కాల్చేవాడిని, లేదనంటే నన్ను చంపేస్తానన్నారు. ఒక్కోసారి ఒక్కో రకంగా ఆ మహిళ మృతదేహాలు కనిపించేవి. అత్యాచార ఆనవాళ్లు ఉండేవి, దాడి చేసిన గాయాలు ఉండేవి. మరీ ముఖ్యంగా విద్యార్థినులు కూడా, మైనర్ అమ్మాయిలు కూడా వారికి లోదుస్తులు ఉండేవి కాదు. వారి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర చాలా గాయాలు ఉండేవి. ఇటువంటి విషయాలని ఆ వ్యక్తి పంచుకున్నాడు. ప్రస్తుతానికి మీరు చూస్తున్న విజువల్స్ లో కనిపించే వ్యక్తి రీసెంట్గా జూన్ 20వ తేదీన బహుశా ఆయన బయటికి వచ్చి పోలీసుల ఎదుట ఆయన తన యొక్క వాంగ్మూలాన్ని ఇవ్వడానికి వచ్చాడు. పోలీసులతో పాటుగా అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసులు ఆయనను వెంట తీసుకువెళ్లారు, కానీ అక్కడికి వెళ్ళలేదు. ఆయన ఎక్కడ పూడ్చిపెట్టాను, ఎక్కడ ఆ మృతదేహాలకి ఖననం చేశాను అటువంటి విషయాన్ని కూడా చెప్తానన్నాడు. కానీ పోలీసులు ఆయన వెంట వెళ్ళలేదు, ఆయన ఒక్కడిని వదిలేశారు. దీనికి ఏంటి అని పోలీసులు సమాధానం అడిగితే పోలీసులు అసంబద్ధంగా, అసమర్థంగా సమాధానం చెప్తున్నట్టు తెలుస్తోంది. నేను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడడంతో పాటుగా ప్లీజ్ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, వీడియోని సేవ్ చేసుకోండి. సో ప్రస్తుతానికి ఇక్కడ ఆ పారిశుద్ధ్య కార్మికుడు 2014 తర్వాత వెళ్ళిపోయి
ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చాడనేటువంటి విషయాన్ని కూడా మనం లోతుగా దీనిపైన విశ్లేషిస్తే ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో నుంచి కూడా ఒక అమ్మాయి పైన ఇటువంటి దారుణానికి ఒడిగట్టారట, ఈ రకంగానే బెదిరించారట, ఈ రకంగానే తనని కూడా హతమార్చబోయారట. అందుకే ఇకనైనా నేను మేలుకోకపోతే, ఇకనైనా నేను బయటికి రాకపోతే నా జీవితానికి ఇంతకు మించినటువంటి ఒక మచ్చ ఉండదు, నేను రోజుకి కనీసం నిద్ర పట్టడం లేదు, నేను ఇప్పటికైనా మేల్కొని ఈ విషయాన్ని చెప్పకపోతే ఇక నాకు జీవితం అనే దానికి ఒక అర్థం పరమార్థం ఉండదని చెప్పి ఆయన బయటికి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నాడు. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన డైరెక్ట్గా ఆ పారిశుద్ధ కార్మికుడే ఏమన్నాడో చూస్తారా? ఒక్కసారి ఆ వీడియోలో చూడండి. 1998 నుంచి 2014 మధ్య వందలాది మంది మృతదేహాలను పాతిపెట్టాను. అందులో ఎక్కువగా మైనర్ బాలికలు, అమ్మాయిలు ఉన్నారు. ఆ మృతదేహాల పైన లైంగిక వేధింపులు, గాయాలు కనిపించాయి. కొన్ని డెడ్ బాడీల గొంతులు కోసి ఉన్నాయి. కొన్ని శవాలను డీజిల్తో కాల్చేశారు. 1998లో ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడానికి ప్రయత్నిస్తే ఉన్నతాధికారులు తనని కొట్టి చంపేస్తామని బెదిరించారట. నేను చేసిన పనికి ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని, కనీసం ఇప్పుడైనా ఆ శవాలకు గౌరవంగా అంత్యక్రియలు జరగాలని నేను కోరుతున్నానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్పినాడు. 2014లో తన కుటుంబానికి చెందినటువంటి బాలిక పైన లైంగికంగా వేధింపుల నేపథ్యంలోనే ప్రాణ భయంతో ఆ ప్రాంతం వదిలివేసి నేను వెళ్ళిపోయాను వేరే రాష్ట్రానికి. ఇప్పుడు ఇకనైనా చెప్పకపోతే, నేను పశ్చాత్తాపానికి గురి కాకపోతే ఇంతకు మించి దారుణం ఉండదు, అసలు నా మనిషి అనే జీవితానికి అర్థం పరమార్థం ఉండదు అని బయటకు వచ్చాడు. ప్రాణాలకు తెగించి, తన ప్రాణం పోయినా పర్వాలేదని తెగించి ఆ వ్యక్తి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా కొన్ని విషయాలు చెప్తున్నా నేను. ధర్మస్థలిలో 2012 అక్టోబర్ 9 2012 అక్టోబర్ 9న సౌజన్య అనేటువంటి ఒక విద్యార్థిని ధర్మస్థలి ఆలయ ట్రస్ట్కి సంబంధించినటువంటి కాలేజీలోనే చదువుతున్నటువంటి ఆ సదరు విద్యార్థిని కాలేజ్ కని వచ్చింది. సాయంత్రానికి ఇంటికి వెళ్ళడం కోసం బస్ స్టాండ్ నుంచి నడవడం మొదలుపెట్టింది. కానీ అంతలోనే తప్పిపోయింది, ఎక్కడా కనిపించలేదు. ఆ కుటుంబం వెతకడం మొదలుపెట్టింది. ఆ కుటుంబం పోలీసులకు కంప్లైంట్ చేసింది. అయినా ఆ అమ్మాయికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు. కాస్త ఆలస్యమైన ఆ అమ్మాయి హత్య గావించబడినటువంటి ఒక పొజిషన్లో కనిపించింది. తనని హత్య చేశారు. అయితే ఈ సంఘటన పైన ఏకంగా అక్కడి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించి కొంత అక్కడి పనిచేస్తున్నటువంటి ఒక కార్మికుడిని, సంతోష్ అనేటువంటి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సౌజన్య అనేటువంటి ఆ విద్యార్థినినే 2012 అక్టోబర్ 9న మిస్ అయింది. అయితే ఈ ఘటనలో సంతోష్ అదుపులోకి తీసుకున్నారు. సంతోష్ని అదుపులోకి తీసుకున్న తర్వాత ఇక్కడ స్థానిక పోలీసులని కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పి ఆ కేసుని సిఐడికి మార్చారు. సిఐడి కాస్త సిబిఐకి మార్చింది. కొన్ని రోజుల పాటుగా ఆ కేసులో ట్రయల్ని ఎదుర్కొన్నాడు సంతోష్. కానీ చివరాఖరిన సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అయినా, సిఐడి ఇన్వాల్వ్మెంట్ అయినా, పోలీస్ ఇన్వాల్వ్మెంట్ అయినా సంతోష్ ఈ హత్య చేశాడని ఎక్కడా కూడా నిరూపణ కాలేదు. ఒక్క ఆధారం కూడా కనుగొనలేకపోయారు. అయితే దీని వెనక చాలా పెద్ద తలలే ఉన్నాయి. సంతోష్ని తప్పించడానికి చాలా పెద్ద తలలే ప్రయత్నం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే 2023లో సౌజన్యని హతమార్చినటువంటి ఆ విషయం పైన ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో సంతోష్ నిర్దోషిగా విడుదలయ్యాడు. అంటే ఇక్కడ చూడండి, ఎంత ఒక్క అమ్మాయి చనిపోతే కనీసం ఒక్క ఆధారం కూడా కనిపించలేదు, ఒక్క ఆధారం కూడా దొరకలేదంటే ఎంత కాన్ఫిడెన్షియల్గా, ఎంత జాగ్రత్త పడ్డారో ఆ వ్యక్తులు. అట్ ది సేమ్ టైం దీని వెనక చాలా పెద్ద తల్లి ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక్కసారి ఆ సౌజన్య తల్లి ఏం మాట్లాడిందో విందామా? ನಮಗೆ ಒಂದು ಕಡೆಯಲ್ಲಿ ನಮಗೆ ಸಂತೋಷ ಆಗುತ್ತಿದೆ, ಇನ್ನೊಂದು ಕಡೆಯಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಅಂದ್ರೆ ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ SIT ತನಿಖೆಗೆ ಜನ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ ಸರ್ಕಾರ ಅಂತ ಅದ್ರೂ ಗೊತ್ತಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಇದ್ರ ಮುಂಚೆ ಕೂಡ CBI CID ಕೂಡ ಇದೇ ರೀತಿ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಸೌಜನ್ಯದೊಂದು ಪ್ರಕರಣವನ್ನು ನೀವು ತನಿಖೆ ಮಾಡಿ ಅಂತ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲೂ ಕೂಡ ಎಲ್ಲವನ್ನೂ ನಾಶ ಮಾಡಿದ್ದಾರೆ. ಧರ್ಮಸ್ಥಳದ ಕಡೆಯಿಂದಲೇ
ಅವರ ಕಡೆಗೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರ ಕಡೆಯಿಂದ ಜನಗಳಿಂದಲೇ ನಮ್ಮ ಒಂದು ಸಿಬಿಐ ತನಿಖೆಗೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅದರಿಂದ ಇದನ್ನು ಕೂಡ ನಮಗೆ ನಂಬಿಕೆ ಆಗುದಿಲ್ಲ. ಇದರಲ್ಲಿ ಕೂಡ ಡೌಟ್ ಇದೆ, ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ತನಿಖೆಗೆ ಬಿಟ್ಟಿದೆ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಇನ್ನು ಯಾವ ರೀತಿ ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ತನಿಖೆ ಮಾಡಿದ್ರೆ ಖಂಡಿತ ನನ್ನ ಮಗಳಿಗೆ ಅದರಲ್ಲೂ ಕೂಡ ನ್ಯಾಯ ಸಿಗುತ್ತೆ. ಅಷ್ಟೊಂದು ಅತ್ಯಾಚಾರ ಪ್ರಕರಣ ಆದ ಆ ಮಕ್ಕಳ ಜೊತೆಗೆ ನನ್ನ ಮಗಳಿಗೆ ನ್ಯಾಯ ಸಿಗುತ್ತೆ ಅನ್ನುವಂಥದ್ದು ನಾನು ನಂಬಿಕೆ ಇಟ್ಟಿದ್ದೇನೆ. ಒಳ್ಳೆ ರೀತಿಯಲ್ಲಿ ತನಿಖೆ ಮಾಡಬೇಕು. ఇప్పుడు చూసారు కదా, సౌజన్య ఒక్కతే కాదు, ఇంకా చాలా మంది అమ్మాయిలు అక్కడ మరణించిన పరిస్థితిలో కనిపించారు. వారందరి కోసం కూడా ప్రస్తుతానికి ఒక్కొక్కరు మాట్లాడడంతో దీనిపైన కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. కర్ణాటక ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ తల్లి మాటలు విన్నారు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకనైనా ఈ కేసుని మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు, మళ్ళీ ప్రారంభిస్తున్నారు. సిఐడి, సిబిఐలు, పోలీసులు ఏం చేయలేకపోయారు. నాకు ఇప్పటికీ అనుమానంగా ఉంది. నేను మళ్ళీ పోలీసులను కోరుతున్నా, ఇకనైనా న్యాయం చేయమని అడుగుతున్నా. ఇకనైనా తన కూతురి మరణానికి కారణం ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఆ తల్లి తన ఆవేదనను వ్యక్తపరుస్తోంది. ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి సిట్ అధికారులపైన కూడా అనేక రకాలుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఎవరో చాలా పెద్ద తలలే దీని వెనుక ఉన్నారనేటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున అందరినీ కలవరపాటు గురి చేస్తున్నాయి. ఏకంగా డైరెక్ట్గా నేను పేరు చెప్తున్నాను. ఇక్కడ తన తల్లి కూడా ఆరోపిస్తున్న పేరు ఎవరైతే ఆలయ ధర్మ అధికారిగా ఉన్నారో హెగ్డే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే దీని వెనుక ఉన్నారు. వీటన్నిటికీ ఆయనే కారణం ఉన్నట్టుగా కూడా చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇంకో ఘటన కూడా చెప్పాలనుకుంటున్నా మీకు నేను. ఇక్కడ మరొక అమ్మాయి పద్మలత కూడా చాలా చిన్న అమ్మాయి, మైనర్ బాలిక. తను కూడా ఇదే పరిస్థితుల్లో అక్కడ కనిపించింది. చాలా దారుణంగా తన పైన కూడా అత్యాచార ఆనవాళ్ళు ఉన్నాయి. తను కూడా మరణించిన పరిస్థితిలోనే కనిపించింది. ఇంట్రెస్టింగ్గా కొన్ని మృతదేహాలు బయటపడ్డాయి, కొన్ని బయటపడలేదు. అయితే ఇక్కడ పద్మలతకు సంబంధించిన అంశంలో కూడా 56 రోజుల తర్వాత ఆ అమ్మాయి అదృశ్యమైనటువంటి పరిస్థితుల్లో 56 రోజుల తర్వాత నేత్రావతి నదిలో ఒక మృతదేహంగా కనిపించింది. పద్మలత చేతులు, కాళ్ళు అన్నీ కూడా కట్టివేస్తున్నాయి, తాళ్లతో కట్టిపడేస్తున్నాయి. అయితే ఆమె కూడా చాలా దారుణంగా అత్యాచారానికి గురైంది, తనని హత్య చేశారని చెప్పి ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయి. కానీ ఆ కేసును కూడా పోలీసులు ఛేదించలేకపోయారు. దీని వెనక ఉన్నది ఎవరనేది కనుగొనలేకపోయారు. ఒకసారి పద్మలత సోదరి కూడా మాట్లాడింది, ఆమె మాటలు కూడా వినండి. 1986 ಡಿಸೆಂಬರ್ ಟೈಮಲ್ಲಿ ಅವಳು ಅಂದರೆ ಸೆಕೆಂಡ್ ಪಿ ಯು ಸಿಯಲ್ಲಿ STM ಕಾಲೇಜಲ್ಲಿ ಓದ್ತಾ ಇದ್ಲು. ಸೆಕೆಂಡ್ ಪಿ ಯು ಆಗ ಕಾಲೇಜ್ ಡೇ ಇತ್ತು. 3 days ಫಂಕ್ಷನ್ ಎಲ್ಲ ಇತ್ತು. ಅವಳು ಫಸ್ಟ್ ಡೇ ಕಾಲೇಜಿಗೆ ಅಂತೇಳಿ ಕಾಲೇಜ್ ಡೇ ಇದ್ದು ಫಂಕ್ಷನ್ಗೆ ಹೋಗಿದ್ದು. ಡೇ ಟೈಮ್ ಫಂಕ್ಷನ್ ಮುಗಿಸಿ ಸಾಯಂಕಾಲ ಬರ್ತಾಳೆ ಅಂತ ಮನೇಲಿ ಹೇಳಿ ಹೋಗಿದ್ದವಳು. ಆಮೇಲೆ ಸಾಯಂಕಾಲ ಆದರೂ ಅವಳು ಮನೆಗೆ ಬರಲಿಲ್ಲ. ಬರದಿರುವಾಗ ಮನೆಯಿಂದ ಹೋಗಿ ವಿಚಾರಿಸುವಾಗ ಅಲ್ಲಿ ಎಲ್ಲೂ ಕಾಣಲಿಲ್ಲ ಅವಳು. ಧರ್ಮಸ್ಥಳ ಅಂದರೆ ಅವಳು ಉಜಿರೆಯಿಂದ STM ಕಾಲೇಜ್ ಇರೋದು ಉಜಿರೆಯಿಂದ ಧರ್ಮಸ್ಥಳಕ್ಕೆ ಬಸ್ಸಲ್ಲಿ ಬಂದಿದ್ದಾಳೆ ಅಂತ ಬಸ್ ಕಂಡಕ್ಟರಲ್ಲಿ ವಿಚಾರಿಸುವಾಗ ಹೇಳಿದ್ರು ಪಾಸ್ ಎಂಟ್ರಿ ಇತ್ತು. ಮತ್ತು ನಂದು ಮಾವ ಅಲ್ಲಿ ಅವಳು ಬಸ್ಸಲ್ಲಿ ಬರೋದನ್ನು ಮಾವ ಕೂಡ ನೋಡಿದ್ದಾರೆ. ಅದೇ ಬಸ್ಸಲ್ಲಿ ಇವರು ಕೂಡ ಬಂದಿದ್ದಾರೆ. ಅವ್ರ ಕೆಲಸ ಮೇಲೆ ಹೋದ್ರು. ಈ ಮಕ್ಕಳು ಆ್ಯಸ್ ಯೂಶುವಲ್ ಬಂದ ಹಾಗೆ ಮನೆಗೆ ಬರ್ತಾರೆ ಅಂತ ಅವರು ಎಣಿಸಿದ್ರು. ಹಾಗೆ ಅವರು ಅದನ್ನು ಅಷ್ಟಾಗಿ ಅಂದರೆ ಅವಳನ್ನು ಪ್ರತ್ಯೇಕ ಯಾರು ಕರ್ಕೊಂಡು ಬರೋದಿಲ್ಲ. ಅವರದ್ದೇ ಮಕ್ಕಳದೇ ಜೀಪಲ್ಲೇ ಇರುತ್ತೆ, ಆ ಜೀಪಲ್ಲೇ ಅವರು ಬರ್ತಾರೆ. ಹಾಗೆ ಅಂತ ಎಣಿಸಿ ಮಾವ ನೋಡಿಬಿಟ್ಟು ಬಂದಿದ್ದಾರೆ. ಮಾವ ಹೇಳಿದ್ರು ಇವಾಗ ಅಲ್ಲಿ ಬಂದು ಇಳಿದಿಯಾಳೆ ಅಂತ. ಆಮೇಲೆ ಅಪ್ಪ ಹೋದ್ರು, ಏನಾಯ್ತಪ್ಪ ಏಕೆ ಬರಲಿಲ್ಲ ಮನೆಗೆ ಅಂತ. ಅಲ್ಲಿ ಹೋಗಿ ವಿಚಾರಿಸುವಾಗ ಏನೂ ಗೊತ್ತಾಗಿಲ್ಲ. ಮತ್ತೆ ಇವರು ಕಾಲೇಜಿಗೆ ಹೋಗಿ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಅಲ್ಲಿ ಹೇಳಿದ್ರು. ಅವರು ಕೂಡ ಹುಡುಕ್ತೇನೆ ಹಾಗೆ ಹೇಳಿದ್ರು. ಆದರೆ ಆಮೇಲೆ ಅವರು ಯಾವುದೇ ಥರದಲ್ಲಿ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಲಿಲ್ಲ. 1986లోనే పద్మలత మిస్ అయింది. చూడండి, 1986 అంటే సుమారుగా ఇప్పటికీ దాదాపుగా 30 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటివరకు కనీసం ఆ అమ్మాయి ఎలా చనిపోయిందో కూడా తెలియడం లేదు. ఆ సోదరు చెప్తున్న మాటలు చూశారు కదా. 3 రోజుల పాటుగా మేము వెతికాము, ప్రిన్సిపాల్ స్పందించలేదు, ఎవరూ పట్టించుకోలేదు. చాలా దారుణమైన పరిస్థితుల్లో నా చెల్లెని చూడాల్సి వచ్చింది. 56 రోజుల తర్వాత తన చేతులు కాళ్ళు కట్టేసినటువంటి పరిస్థితిలోనే పద్మలత కనిపించింది. ఇక మరొక అమ్మాయి అనన్య భట్ 2003లో MBBS మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఆ అమ్మాయి ఆలయానికి కోల్కతా రాష్ట్రంలో నుంచి దర్శనం కోసం వచ్చింది. ఆ అమ్మాయి 2003లో ఆ దర్శనానికి చేసుకున్న తర్వాత కనిపించడం లేదు. ఇక ఎక్కడ కనిపించడం లేదు, ఎవరు వెతికినా కనిపించడం లేదు. ఇప్పటి వరకు స్టిల్ ఇంకా అనన్య భట్
యొక్క ఆచూకీ ఈ రోజు వరకు కూడా ఇంకా బయటపడలేదు. అయితే ఇంట్రెస్టింగ్గా అనన్య భట్ తల్లి సుజాత భట్ తను ఏకంగా ఒక సిబిఐ ఆఫీస్లో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తోంది. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆ మహిళే అనన్య భట్ తల్లి. అనన్య భట్ 2003లో కోల్కతా రాష్ట్రం నుంచి ధర్మస్థల ఆలయ దర్శనం కోసం వచ్చినటువంటి ఆ అమ్మాయి ఇక ఇప్పటి వరకు అసలు ఏమైపోయిందో కూడా తెలియదు. అయితే సిబిఐ కార్యాలయంలోనే స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి ఆ సదరు మహిళకు సంబంధించినటువంటి కూతురే ఇలా మిస్ అయిందని చెప్పగానే వెంటనే అక్కడికి ధర్మస్థలికి చేరుకొని తన ఫోటో పట్టుకొని సుమారుగా కొన్ని రోజుల పాటుకు వెతికింది. ఎక్కడ చూసినా ఆ అమ్మాయి ఆనవాళ్ళు కనిపించలేదు. ఆ ఫోటోను చూపించి ప్రతి ఒక్కరిని నా కూతురు కనిపించిందా, ఈ అమ్మాయిని చూసారా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా, ఇలా ప్రతి ఒక్కరికి చూపిస్తూ తిరగడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఆనవాళ్ళు కూడా కనిపించలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చింది, పోలీసులు కూడా వెతికారు. సిబిఐ అధికారులకు సమాచారం ఇస్తే సిబిఐ అధికారులు కూడా తమ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి వారంతా వెతకడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ చూడండి, మేము ఫోటో కూడా వేయలేకపోతున్నాం. అంటే అనన్య భట్ ఆనవాళ్ళు, అనన్య భట్ యొక్క మృతదేహం ఇప్పటి వరకు లభించలేదు. అయితే సుజాత భట్ అక్కడ వెతకడం మొదలుపెట్టిన తర్వాత ధర్మస్థలంలోనే కొంతమంది దుండగులు సుజాతపై కూడా దాడి చేశారు. సుజాతని పెద్ద ఎత్తున కొట్టారు, తనని హతమార్చాలనే ప్రయత్నం చేశారు. చివరిగా తను ప్రతిఘటించి అరవడంతో తనని అపస్మారక స్థితిలో వదిలేసి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం తన కూతురు వెతకడం మానేసి ఇక తన పోలీసులు చూస్తారులే, న్యాయస్థానం ఉందిలే, చట్టం ఉందిలే అని చెప్పి అంతా నమ్మి తన అక్కడి నుంచి బయలుదేరిపోయింది. ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి ఆ సదరు మహిళే అనన్య భట్ తల్లి. ఈ రోజు వరకు కూడా అనన్య భట్ మృతదేహం ఎక్కడుంది, ఎలా మరణించిందో కూడా తెలియడం లేదనంటే అర్థం చేసుకోండి దీని వెనక ఎంతలా ఉంది, ఎలా జరిగిందనేది. కనీసం అంత్యక్రియలు చేసుకునే అవకాశం కూడా ఆ కుటుంబానికి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఈ కేసు తెర మీదకి రావడంతో తన కూతుర్ని కనుగొనండి, దయచేసి నాకు అంత్యక్రియలు చేసుకునే అవకాశమైన కల్పించండి అని చెప్పి ఆ తల్లి వేడుకుంటోంది. ఇప్పటికీ 22 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు ఆ కేసు గురించి కనీసం ఒక్క అడుగు కూడా పురోగతి లేదు. ఒకసారి అనన్య భట్ తల్లి ఏం మాట్లాడిందో చూద్దాం. ಪರವಾಗಿಲ್ಲ, ಒಳ್ಳೆ ಎಸ್ಟಿ ಆಗಿದ್ದಾರೆ, ಒಳ್ಳೆ ಒಂದು ವ್ಯಕ್ತಿ, ಕಾನೂನು ಪ್ರಕಾರವಾಗಿ ಇದು ಮಾಡ್ತಾರೆ ಅನ್ನುವಂತ ಒಂದು ನಂಬಿಕೆ ಇದೆ. ನಿಮ್ಮಲ್ಲಿ ಏನು ಮಾತಾಡಿದ್ರು ಅವರೀಗ ನೀವೇನೇನು? ಏನು ಇಲ್ಲ, ಕಾನೂನು ಇನ್ವೆಸ್ಟಿಗೇಷನ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ಅವಾಗ ನಿಮ್ದು ಏನು ಈಗ ನೀವೇ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ನನಗೆ ಅವಳ ಆಸ್ತಿ ಸಿಕ್ಕಿದ್ರೆ DNA ಮ್ಯಾಚ್ ಆಯಿತು ಅಂದ್ರೆ, ಆಸ್ತಿ ಸಿಕ್ಕಿದಾಗ DNA ಮ್ಯಾಚ್ ಆಯಿತು ಅಂದ್ರೆ ನನ್ನ ಆಸ್ತಿಯೆಲ್ಲ ನನ್ನ ಕೈಗೆ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಿ ಕೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ. 2003ರಲ್ಲಿ ಮಿಸ್ಸಿಂಗ್ ಆದ್ರೆ? ಹೌದು. ಹೇಗೆ ಇದು ನಿಮಗೆ ಅಂದ್ರೆ ವಿಷಯ ಗೊತ್ತಾಯ್ತು ಅಂದ್ರೆ ಎಲ್ಲಿಂದ ಮಿಸ್ಸಿಂಗ್ ಆದ್ರು? ಧರ್ಮಸ್ಥಳದಲ್ಲೇ ಮಿಸ್ಸಿಂಗ್ ಆಯಿತು. ಎಲ್ಲಿ ಶಾಲೆ ಸ್ಟಡಿ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ? ಮಣಿಪಾಲ್ ಹಾಸ್ಪಿಟಲ್. ಅನಂತರ ನೀವು ಕಂಪ್ಲೇಂಟ್ ಎಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದೀರಾ? ಅದೇ ಮಿಸ್ಸಿಂಗ್ ಅಂತ ಕೊಟ್ಟರೆ ತಗೊಂಡಿಲ್ಲ ಸ್ಟೇಷನ್ ಅಲ್ಲಿ. ಹೌದು. ಈಗ ನೀವು ಬೇರೆಯವರ ಹೇಳಿದ್ರೆ ಅವರು ನನಗೆ ನಮ್ಮ ದೇಹ ಭಾಗಕ್ಕೆ ತುಂಬಾ ನೋವು ಇದು ಮಾಡಿದ್ರೆ ಅಂತ, ಅದು ಯಾವ ಇಸುವೆಯಲ್ಲಿ ಆಗಿದೆ ಅಂತ? 2003 ಅಲ್ಲೇ. 2003 ಅಲ್ಲೇ ನೋಡಿ, ಇಲ್ಲೇ ಇದೆಯಲ್ಲ ಮಾರ್ಕ್ಗಳು, ಕೈ ನೋಡಿ ಬೆಂಡ್ ಆಗಿದೆ, ಈಗ ಈಗ ನೀವು ಕಂಪ್ಲೇಂಟ್ ಕೊಡ್ಬೇಕೆ ಕಾರಣ ಅದೇ ಆಸ್ತಿ ಬೇಕು ಅಂತ ಹೇಳಿ. ಆ ವ್ಯಕ್ತಿ ನಾನು ಯಾರ ಮೇಲೂ ನಾನು ಇದು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ನನಗೆ ಬೇಕಾಗಿರೋದು ಇವಾಗ ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ ಬಂದಿದ್ದಾನೆ ಗೊತ್ತಿಟ್ಟಿರುವಂತಹ, ಅದು ನಿಮ್ ಆನಂತರ ನೀವು ಲಾಯರ್ ಮೀಟ್ ಮಾಡಿ? ಲಾಯರನ್ನು ಮೀಟ್ ಮಾಡಿ, ಲಾಯರ್ಗೆ ಫೋನ್ ಮಾಡಿದ್ರು, ಲಾಯರ್ ಹೇಳಿದ್ರು ಹೋಗೋಣ ಅಂತ ಹೇಳಿ. ಹಾಗೆ ಇವತ್ತು ನಾನು ಬಂದಿದೆ. 2003 ನಂತರ ಅನನ್ಯ ಭಟ್ ಇದಾಗಿ ಅಂದ್ರೆ ಮಿಸ್ ಆಗಿದೆ. ಅಲ್ಲಿನ ನಿಮ್ದು ಕಾನೂನು ಹೋರಾಟ ಏನಿತ್ತು? ನನಗೆ ಕಾನೂನು ಹೋರಾಟ ಮಾಡ್ಲಿಕ್ಕಾಗ್ಲಿಲ್ಲ. ದೊಡ್ಡವರನ್ನ ನಾನು ಎದುರು ಹಾಕೊಳಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅವ್ರ ಕೈಲಿ ದುಡ್ಡಿದೆ, ನನ್ನ ಕೈಲಿ ದುಡ್ಡಿದೆ. ನಾನು ಯಾರನ್ನು ಎದುರು ಹಾಕೊಂಡು ನನಗೆ ನ್ಯಾಯ ಸಿಗ್ತದೆ ಅನ್ನುವಂತ ಒಂದು ಗ್ಯಾರಂಟಿ ಇರಲಿಲ್ಲ. ಪರವಾಗಿಲ್ಲ, ಒಳ್ಳೆ ಎಸ್ಟಿ ಆಗಿದ್ದಾರೆ, ಒಳ್ಳೆ ಒಂದು చూసారు కదా, 2003లో మణిపాల్ మెడికల్ కాలేజీలో చదువుతూ పనిచేస్తున్నటువంటి తన కూతురు ఈ రోజు వరకు కనిపించలేదు. ఇకనైనా నేను సిట్ అధికారులను అడుగుతున్నాను, దయచేసి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను, మిమ్మల్ని వేడుకుంటున్నాను, నా కూతురు అంత్యక్రియలకు నాకు అవకాశం కల్పించండి, కనీసం నా కూతురు ఎలా చనిపోయిందో కూడా చెప్పండి అని చెప్పి ఆ తల్లి అడుగుతోంది.
సో ఇక్కడ ఇంట్రెస్టింగ్గా తనకు అప్పుడు జరిగినటువంటి ఆ దాడికి సంబంధించి గాయాలను కూడా చూపెడుతోంది. అయితే తన తల్లి ఒక సిబిఐ కార్యాలయంలో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తోంది. సిబిఐ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఆ సదరు మహిళకు సంబంధించి కూతురు మరణిస్తేనే కనీసం న్యాయం చేయలేదు అప్పటి అధికారులు. అయితే దీని వెనక చాలా పెద్ద తల్లి ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్రెస్టింగ్గా అయితే అప్పుడు ఇంకొక సంఘటన కూడా జరిగింది. అనన్య తల్లి సుజాత భట్ తన అక్కడికి వచ్చి వెతుకుతూ ఉన్న క్రమంలో అక్కడ కొంతమంది వ్యక్తులు చెప్పుకొచ్చారట. అనన్య భట్ ఆలయానికి వచ్చిన మాట వాస్తవం, దర్శనం చేసుకున్న మాట వాస్తవం. అయితే తనకి అక్కడ ఆలయానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఎస్కాట్ నిర్వహించి తనని తీసుకువెళ్ళడం మేము చూసాము అనే మాటని ఆ తల్లికి చెప్పారట. అనన్యని మరి ఎస్కాట్ చేస్తూ వెళ్ళింది ఎవరు? అనన్యని తీసుకువెళ్లారా, కిడ్నాప్ చేశారా, అత్యాచారం చేసి హతమార్చే ప్రయత్నం చేశారా? ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న దాంట్లో అనన్య కూడా ఉన్నారా? అవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా ఈ సిట్ అధికారుల విషయాలతో పాటుగా ఇక్కడ చాలామంది చెప్తున్న మాటలు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే అక్కడి ధర్మ అధికారిగా పనిచేస్తున్న వాళ్ళపైనే అన్ని వేళ్ళు చూపిస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి అక్కడ ధర్మాధికారిగా ఉన్న వ్యక్తి ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయానికి ధర్మాధికారిగా ఉన్నాడు. తన కుటుంబం ఆలయాన్ని చాలా పకడ్బందీగా కాపాడుకోగలుగుతోంది. సో ఈ నేపథ్యంలో తమ వైపే చూస్తారా అని చెప్పి ఇప్పుడు సుమారుగా 4149 యూట్యూబ్ ఛానల్స్కి 8842 ఆన్లైన్ లింక్స్ని తొలగించడం జరిగింది. సో కోర్టు ఆదేశాలతో గ్యాగ్ ఆర్డర్ని విడుదల చేశారు. నేను అందుకే చెప్పాను చాలా స్టార్టింగ్లోనే, మీరు అందరూ ఈ వీడియోని సేవ్ చేసుకోండి అని చెప్పి. నేను ఎవరిని ఆరోపించడం లేదు, ఎవరిపై అనుమానం వ్యక్తం చేయడం లేదు. కానీ ధర్మస్థలి గురించి మాట్లాడితే చాలు ఇక వీడియోలు పోతూ ఉన్నాయి, వీడియోలు డిలీట్ అవుతూ ఉన్నాయి. కోర్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన వీక్స్ ఆఫ్టర్ మాస్ బరియల్ ఇన్సిడెంట్ కేమ్ అవుట్, అట్లీస్ట్ 8,000 లింక్స్ వర్ రిమూవ్డ్. 8,800 8,800 లింక్స్ని తొలగించడం జరిగింది. గ్యాగ్ ఆర్డర్ ఉంది. ఐ రిపీట్ అగైన్, గ్యాగ్ ఆర్డర్ ఉంది. నా వీడియో కూడా ఏ క్షణమైనా డిలీట్ అవ్వచ్చు. దయచేసి సేవ్ చేసుకోండి. సో ఇక ధర్మస్థల ఆలయానికి సంబంధించి ప్రతిష్టత గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మరి సిట్ అధికారులు ఇకనైనా ఈ క్షణమైనా మేల్కొని ఈ సంఘటన పైన పారిశుద్ధ కార్మికుడిని తరలించి ఎక్కడ ఏ మృతదేహాన్ని పాతి పెట్టావు, ఎక్కడ ఏ మృతదేహాన్ని కూల్చేసావు, ఎక్కడ ఏ మృతదేహం నీకు లభించిందనే విషయాలపైన ఆయన నుంచి వివరాలు సేకరించి సిట్ అధికారులు ఇప్పటికైనా పారదర్శకంగా వ్యవహరిస్తారో లేదో చూడాలి. ఇది ధర్మస్థల ఆలయానికి సంబంధించిన చరిత్ర గురించి మనం ఇందాకే స్టార్టింగ్లో కేవలం ఒక చిన్న మాట మాట్లాడుకున్నాం. డీటెయిల్డ్గా చూస్తే 800 ఏళ్ళ నాటి చరిత్ర గల ధర్మస్థలి ఆలయం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అంశం, కుటుంబ ట్రస్ట్ చేతిలో ఉన్నటువంటి ఒక ఆలయం ఇది. సో వారి పేర్లు చెప్తే డైరెక్ట్గా భీర్మన పెర్గడే, తన భార్య అమ్ము బల్లాల్తి, వీరిద్దరూ కూడా చాలా దైవ కార్యాలు, చాలా సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. 800 ఏళ్ల క్రితమే వీరి ఆచూకి వీరు చెప్తోంది 800 ఏళ్ల క్రితం నాటి వ్యక్తులు వీరిద్దరు కూడా. సో వారింటికి ఒక రోజున ధర్మ దైవాలు వారి దగ్గరికి ఆతిథ్యం కోసం వచ్చాయట. సో ఆ ధర్మ దైవాలు వీరి యొక్క సేవాకి, వీరి యొక్క ఆలోచనకి, వీరినటువంటి దైవం పట్ల వీరినటువంటి ఒక భక్తికి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారు మెచ్చి, వారు నచ్చి రాత్రి కలలో వచ్చి, ఎస్ మేము వచ్చింది దైవాలము, మీరు వెంటనే అక్కడ మంజునాథ స్వామికి ఒక ఆలయాన్ని నిర్మించండి అని చెప్పి మాటను చెప్పాయట. సో మీరున్నటువంటి ఆ ఇంటినే దేవాలయంగా కేటాయించమని చెప్పి కలలో ఆ ధర్మదైవాలు చెప్పాయట. దీంతో ఆ ఇద్దరు కూడా భీర్మన పెర్గడే, అమ్ము బల్లాల్తి ఇద్దరు కూడా తామున్నటువంటి ఆ ఇంటినే ఏకంగా దేవాలయంగా మార్చారు. చాలా ప్రతిష్టత కలిగినటువంటి ఒక ఆలయం ఇది. సో ఏకంగా ఆ అంశానికి సంబంధించి అప్పటి నుంచి ఆ దేవాలయం మొదలైంది. చాలా ప్రతిష్టమైనటువంటి పుణ్యక్షేత్రంగానే వెలుగొందింది. చాలా చరిత్ర గల ఆలయంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు బయటపడుతున్న ఈ విషయాలు చూస్తూ ఉంటే ఆలయానికి సంబంధించిన పవిత్రత పైన అనేక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఆలయానికి సంబంధించిన పవిత్రత పైనే కాకుండా అక్కడి ధర్మాధికారులపైనే అన్ని వేళ్లు వెళ్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ సున్నితమైన అంశంలో అనేక అనుమానాలు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది చాలా సున్నితమైన అంశమే. ఎందుకనంటే ఎవరూ స్పందించడం లేదు.
నేను చాలా సాహసోపేతమైనటువంటి ఒక అంశాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. బికాస్ పోలీసులు, చట్టాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు అంతా సైలెంట్ అయిపోయాయి. ఏకంగా సిట్ ఏర్పాటు చేసిన సిట్ పోలీసులు కూడా ఆ వ్యక్తి చెప్పే మాటలు నమ్మడం లేదు. తను చివరిగా ఎక్కడైతే పూడ్చాడో అక్కడి వరకు తీసుకెళ్తానని చెప్పి వాళ్ళ వెంట తీసుకెళ్ళినా కూడా ఆ వ్యక్తి ఒక్కడు మాత్రమే తను ఖననం చేసిన ప్రాంతానికి వెళ్ళాడు, కానీ పోలీసులు రాలేదు. ఎందుకు, ఏం జరిగిందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంటే అసంబద్ధంగా, అసమర్థంగా సమాధానాలు చెప్తున్నట్టుగానే తెలుస్తోంది. ఇప్పుడు ఒక శవాన్ని, ఒక మృతదేహాన్ని బయటకు తీస్తాడు, సరే, ఆ తర్వాత సంగతి ఏంటి? మమ్మల్ని ఏమరపాటు గురి చేసి తప్పుడు విషయాలని మాకు వెల్లడించే అవకాశం కూడా ఉంది. సో అందుకే మేము ఆగిపోయామనేటువంటి మాటని పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ తప్పిపోయినటువంటి వారిని కానివ్వండి, మరణించిన వారి యొక్క తల్లిదండ్రుల ఆవేదన ఎవరికి అంత చిక్కడం లేదు. నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాను, ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు, చట్టాలు, న్యాయస్థానాలన్నీ కూడా సైలెంట్ అయిపోయాయి. మరి ఇకనైనా ఈ సిట్ అధికారుల వేగవంతమైనటువంటి ఒక విచారణ ఏదైనా ఒక అంశాన్ని కొలిక్కి తీసుకొస్తుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ అంశం పైన చాలా ఆసక్తి రేపుతోంది. దాదాపుగా 21 తరాలుగా జైన మతాన్ని అనుసరిస్తున్నటువంటి హెగ్డే కుటుంబం పైన వేళ్లు చూపించడంతో వాళ్ళు కూడా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్స్, చాలా ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులుగానే అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, వారి బంధువులు కానివ్వండి, అవే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, 1 కాదు 2 కాదు, వందలాది మృతదేహాలు అక్కడ స్వయంగా తన చేత్తోనే ఖననం చేశానని చెప్పి ఆ పారిశుద్ధ కార్మికుడు చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ అన్ని వేళ్ళు ఒకే వైపు చూపిస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి ధర్మాధికారిగా 21వ తరానికి సంబంధించినటువంటి వీరేంద్ర హెగ్డే ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరేంద్ర హెగ్డేకి ఏకంగా ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మభూషణ్, పద్మవిభూషణ్, కర్ణాటక రత్న లాంటి అవార్డులు కూడా వచ్చాయి. అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు తల్లిదండ్రుల ఆరోపణలు, అనుమానాలన్నీ కూడా అక్కడి ఆలయ పవిత్రత పైన, అక్కడి ధర్మాధికారి పైనే ఉన్నాయి. నేను చెప్పడం లేదు, ఎక్కడ అనుమానాన్ని నేను వ్యక్తపరచడం లేదు, ఆ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఒక సౌజన్య తల్లి, ఒక పద్మలత సోదరి, ఒక అనన్య భట్ తల్లి, వీళ్ళు చెప్తున్న మాటలే వారి వైపుగా అనుమానాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఏదేమైనా 800 ఏళ్ల చరిత్ర నాటి ఆలయానికి సంబంధించిన అంశం పైన సిట్ అధికారులు ఇకనైనా ఏదైనా ఒక అంశాన్ని కొలిక్కి తీసుకొస్తారా? ఈ పారిశుద్ధ కార్మికుడు చెప్తున్న మాటల్ని నిజం ఉన్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళు తేరుస్తారా, లేదా అబద్ధమని కొట్టిపారేస్తారా? ఎలా ఉండబోతుందో చూద్దాం. నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, దయచేసి ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు మీ అందరికీ వెరీ మచ్ థ్యాంక్ యూ. సో దయచేసి షేర్ చేయండి, మీరు వీడియోని సేవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.